దాన్ని ఇంటి నుంచి బయటికి పంపిద్దామని చూస్తుంటే అది కుదరడం లేదు. అది ఏదో విధంగా తిరిగి మళ్ళీ వచ్చేస్తోంది. అవునక్క, ఆ లక్ష్మి మన ఇంటిని వదిలి వెళ్ళదు. అది ఇంట్లో లేకపోతేనే మన సహస్రకి ప్రశాంతత. మరి ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటే? దాన్ని ఆఫీసులో ఎండీ పోస్ట్ నుంచి పీకేసి సహస్రని ఎండీని చేద్దాం అనుకున్నాం కదక్కా. అవన్నీ తాత్కాలిక ఉపశమనమేనే. దాని విషయంలో పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఇక్కడ నాకు ఆ లక్ష్మి కంటే ఎక్కువ అడ్డు విహారీ. విహారీని ఇక్కడి నుంచి పంపించేస్తే ఈ బిజినెస్ లో ఈ ఆస్తి ఆధిపత్యం అంతా నాదే. ఏంటే, ఏం మాట్లాడో? అక్క, ఆ లక్ష్మీ పీడ విరగడై మన సహస్ర విహారీలు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే ఒక మార్గం ఉంది. ఏంటది? సహస్ర విహారీల్ని ఇక్కడి నుంచి యుఎస్ పంపించాలి. అమెరికాకా? అవునక్క, అక్కడ కూడా మన బిజినెస్లున్నాయి కదా. విహారీని వాటిని చూసుకోమని పంపించేస్తే ఈ లక్ష్మికి దూరంగా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. మంచి ఆలోచనేనే. సహస్రా, ఇట్రా. ఏంటమ్మా? నీ విషయంలో మేము ఒక ఆలోచన తీసుకున్నావే. ఏంటమ్మా అది? నిన్ను విహారిని యుఎస్ కి పంపించాలని ఆలోచిస్తున్నావు. యుఎస్ఆ? హనీమూన్ ట్రిప్ అమ్మా? కాదు, పర్మనెంట్ గా అక్కడే ఉంటూ అక్కడున్న మన బిజినెస్ ని చూసుకోవడానికి పంపిస్తున్నాం. అక్కడికి వెళ్తే ఇక నీకే బాధలు ఉండవు, హ్యాపీగా ఉండొచ్చు. మమ్మల్ని మిస్ అవుతున్నామని నీకు అనిపిస్తే మేమే నీ దగ్గరికి వచ్చి వెళ్తాం. అమెరికాకి బావని తీసుకెళ్లి ఆ లక్ష్మికి దూరంగా బావనుంచితే మెల్లిగా బావని నా వాణ్ణి చేసుకోవచ్చా? ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పవే. ఆలోచించేదేముంటుందమ్మా, మంచి నిర్ణయం. నేను బావ అమెరికా వెళ్తే మా ఫ్యూచర్ బాగుంటుందనిపిస్తుంది. అక్క, సహస్ర ఒప్పుకుంది. విహారీ కూడా అమెరికా వెళ్ళడానికి ఒప్పుకోవాలి కదా. విహారీ ఒప్పుకుంటాడు. మీ అత్తయ్యని పిలవే, త్వరగా. సరే అమ్మా. అతయ్య, అమ్మ పిలుస్తోంది. ఏంటి వదినా? నీకు విహారీ సహస్రలు సంతోషంగా ఉండాలని ఉందా లేదా? కన్న కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని నాకెందుకు ఉండదు వదినా? ముందే వాటర్ తాగండి. ఏమైందమ్మా? బాగా ఎండగా ఉంది కదే, కొంచెం కళ్ళు తిరిగి పడిపోతుంటే ఈ అమ్మాయి వచ్చి కాపాడింది. మీకు రుణపడుంటానమ్మా. మీకిప్పుడు పర్వాలేదా? పర్వాలేదమ్మా. ఈ పక్కనే హాస్పిటల్ ఉంది, తీసుకువెళ్ళనా? హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుని వచ్చావమ్మా. డాక్టర్ ఏం చెప్పారు? వెంటనే ఏం చెప్పరు కదమ్మా, టెస్టులు చేశారు. రేపు రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్ని కలవమన్నారమ్మా. అయితే రేపటి వరకు ఎక్కడుంటారు? ఎక్కడో చోట ఏదో ఒక హోటల్లో ఉంటామమ్మా. అవునమ్మా, ఇంతకీ నీ పేరేంటి? ఫాతిమా. ఏం లేదమ్మా, ఇంతకుముందు ఒక అమ్మాయి నీలానే వచ్చి నన్ను బాగా చూసుకుని భోజనం కూడా పెట్టిందమ్మా.
నా వల్లే లక్ష్మికి తన తల్లిదండ్రులు కూడా చూడలేని పరిస్థితి వచ్చింది. అమ్మా, నువ్వేం చేస్తుంటావు? చదువుకుంటున్నావా లేకపోతే ఉద్యోగం చేస్తున్నావా అమ్మా? నేను జాబ్ చేస్తున్నానండి. నీలాగేనమ్మా, నా కూతురు పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేయాలనుకుంది. కానీ ఏం చేస్తామమ్మా, మంచి సంబంధం వచ్చేసరికి పెళ్లి చేసి అమెరికా పంపించేశాం. అవునమ్మా, జాబ్ చేస్తున్నానంటున్నావు. నీకు పెళ్ళయిందా? అయిందమ్మా. నా కూతురు అల్లుడు అమెరికా నుంచి వచ్చేస్తే ఇలానే సిటీలో ఉండి మా అల్లుడు గారిని ఒప్పించి నీలానే ఉద్యోగానికి వెళ్ళేదమ్మా. నీ కూతురు ఉద్యోగానికి వెళ్తుంది నాన్న. మీ కళ్ళ ముందే ఉన్నాను కానీ నేను మీ కూతుర్ని అని చెప్పలేని దుస్థితిలో ఉన్నాను. మావయ్య, కొడుకు లేని మీకు అల్లుడే కొడుగ్గా మారి మీ అవసరాలు చూసుకోవాలి. కానీ నేను, మీరు కనిపిస్తే ఎక్కడ నిజం బయటపడుతుందోనని దాక్కొని మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. అమ్మా, నీకు పిల్లలు ఎంతమంది? ఇంకా పిల్లలు లేరండి. నా కూతురు కూడా అంతేనమ్మా. పెళ్ళై 6 నెలలు దాటింది, ఇంతవరకు ఏ శుభవార్త లేదు. నువ్వు ఉండవే. అమ్మా, మీకు పెళ్ళెప్పుడైందో నాకు తెలియదు కానీ త్వరగా పిల్లల్ని ప్లాన్ చేసుకోండి అమ్మా. మీకు పిల్లలు కలగాలని మీ తల్లిదండ్రులు చాలా ఆశ పెట్టుకుని ఉంటారు. సరే అమ్మా, ఉంటానండి. జాగ్రత్త అమ్మా. నువ్వు నీ భర్త చల్లగా ఉండాలమ్మా.